హలో అందరికీ. అందరూ నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఒక చిన్న మాట, మొన్న నేను ముగ్గు ఆంటీ గురించి చెప్పిన కదా, అరే చింత చచ్చిన పులుపు చావదంటే ఇదేనేమో, మళ్ళీ ఇవాళ మర్చిపోతే మళ్ళీ నా ఎంబడి పడుతుంది లైట్ ఎందుకు బంద్ పెట్టవని. అరే ఇక సింపుల్ లైట్ గిట్లా స్విచ్ బంద్ పెట్టడానికి అంత బరువు అయితే మరి నేను వంగి ముగ్గేస్తాను, రోజు అడుగుతాను, నాకెంత బరువు అవుతుందండి. ఖచ్చితంగా రేపు ఓనర్ అక్కతోటి మాట్లాడి మరి మీకు నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే మా పిల్లలు కాళ్ళు లాగుతున్నాయి మమ్మీ అని రోజు ఏడుస్తున్నారు. అయితే చూస్తే అటు చూడంగా ఇటు చూడంగా కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు వెళ్ళినాయి, ఏంచి లడ్డూలు చేస్తున్నా. అయితే ఒకటి చెప్తా, ఏమనుకోవద్దు. మా పక్కన ఇంకో రూమ్ ఉంటుంది, అందులో ప్రెగ్నెంట్ లేడీ ఉందన్నట్టు. 7 months ప్రెగ్నెన్సీ లేక 6 months. అయితే తనకి ఏం స్వీట్ చేసినా ఇస్తా. ఈరోజు అయితే మర్చిపోయినుల్లా. ఇక మా పిల్లలు టీవీ చూసుకుంటూ పోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. పాపం అమ్మ నోరిడిచి లడ్డూలు దేపోరా అని అడినదంట నా కొడుకుతోటి. నా కొడుకు వచ్చి తీసుకెళ్ళిండు. అయ్యో ఎందుకు ఇవ్వలేదురా అనుకున్నా. రోజే ఇస్తా, ఈరోజు ఎందుకో మర్చిపోయినా. అప్పుడప్పుడు అలా జరుగుతుంది కదా. ప్రెగ్నెంట్ లేని వాళ్ళని ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. నా అప్పుడైతే కొంతమంది కుళ్ళు పోతోళ్ళు ఏం రెస్పెక్ట్ ఇవ్వలేదు. వాళ్ళ పాపన వాళ్ళే